నా ప్రియమైన భారతదేశంలో ఉన్న సహోదర సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు నా జీవితంలో చేసిన ఒక గొప్ప అద్భుతమును నేను మీకు చెప్పడానికి వచ్చాను. ఒకరోజు నాకు తెలిసిన ఒక సహోదరుడు యేసు ప్రభువారి గురించి చిన్న చూపు చూస్తూ, హేళనగా మాట్లాడుతూ ఉండేవాడు. అయితే ఆ సహోదరుడిని నేను కలిసి, "ఎందుకు తమ్ముడు ఇలా యేసు ప్రభువారి గురించి హేళనగా చిన్న చూపు చూస్తూ మాట్లాడతావంటే," "ఎందుకో నాకు యేసు ప్రభు అంటే నమ్మకం లేదన్నా. యేసు ప్రభువారి గురించి అలా నేను చిన్న చూపు చూడడానికి గల కారణం ఏందంటే, ఆయన నాకు నచ్చడన్నా" అని అన్నాడు. అప్పుడు నేను చెప్పా, "యేసు ప్రభువారు దేవుడు, రక్షకుడు, విమోచకుడు తమ్ముడు. యేసు ప్రభువారి గురించి నువ్వు తెలుసుకోవాలి." అంటే, "సరే అన్న తెలుసుకుంటా చెప్పన్నా" అంటే, యేసు ప్రభువారి గురించిన మాటలు కొన్ని చెప్పా. తర్వాత కొన్ని రోజులకి నా సహోదరుడిని నేను ఇక ఒక గ్రామంలోకి సువార్త పరిచయకెళ్ళినప్పుడు నాతో పాటు తీసుకొని వెళ్ళిన. వెళ్ళినప్పుడు అక్కడ వాక్యం విన్నాడు. వాక్యం విన్న తర్వాత యేసు ప్రభువారి గురించి తెలుసుకున్నాడు. ఆ తర్వాత అక్కడున్న ప్రజలందరికీ ప్రార్థన చేసినప్పుడు వారిలో నుంచి దయ్యాలు బయటికి రావడము, కేకలు వేయడము, వారిని విడిచిపెట్టి ఎళ్ళడము, అక్కడున్న ఎంతో మందికి మరి అనేకమైన రోగాలు స్వస్థపరచబడ్డం ఇయన్నీ చూసాడు ఆ తమ్ముడు. చూసిన తర్వాత నిజంగా యేసు ప్రభువారు దేవుడు అని చెప్పుకొని నమ్మాడు. నమ్మిన తర్వాత ఇంకా యేసు ప్రభువారి గురించిన డౌట్స్ అడుగుతుంటే ఆ వ్యక్తికి నేను చెప్పుకుంటూ వచ్చా. ఇంగా ఆ రాత్రి ప్రార్థనంతా అయిపోయింది. మేము ఇద్దరము మరలా మా స్వగ్రామంలోకు మేము వచ్చినాం. వస్తున్న క్రమంలో అక్కడ మధ్యలో ఆహ్, మెట్టబొడు తండ, పిల్లుకుడు తండ ఈ 2 గ్రామాల మధ్యలో మేము నడిపే టూ వీలర్ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది ఏందని చూస్తే పెట్రోల్ అయిపోయింది. చివరికి ఆ పెట్రోల్ పంపును కూడా తీసినాం. కానీ పెట్రోల్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఎలా అన్నా ఏం చేద్దామని ఆ సహోదరుడంటే నేను చెప్పా, "తమ్ముడు, యేసుక్రీస్తు ప్రభువారి పని చేయడం కొరకు మనం వచ్చినాం కాబట్టి చూడు, ఖచ్చితంగా యేసు ప్రభువారు ఒక అద్భుతం చేస్తాడని" యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట చిన్న ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి ఇక కిక్కు రాడ్ కొట్టిన వెంటనే టూ వీలర్ స్టార్ట్ అయితది. స్టార్ట్ అయిపోయిన తర్వాత మేము ఎళ్ళవలసిన మా గ్రామం వరకు ఎక్కడ టూ వీలర్ ఆగకుండా అది ప్రయాణం చేస్తూనే ఉంది. ఇక తదుపరి ఆ సహోదరుడు ఆశ్చర్యపోయాడు. నిజంగా ఇది ఎలా సాధ్యమన్నా, పెట్రోల్ లేకుండా ఈ టూ వీలర్ నడిచింది. నిజంగా యేసు ప్రభు ఎంత గొప్ప అద్భుతం చేశాడన్నా, యేసు ప్రభువుకు స్తోత్రం అన్నా అంటున్నాడు. తర్వాత రోజు కూడా మేముండే గ్రామం నుంచి పెట్రోల్ బంక్ వరకు కిలోమీటర్ దూరం ఉంటది. అంతవరకు కూడా వాహనము ప్రయాణం చేస్తుంది. అలా నాకు నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఒక గొప్ప అద్భుతం గురించి నేను దేవుని కనపరుస్తూ ఉన్నా. ఇటువంటి అద్భుతాలు యేసుక్రీస్తు ప్రభువారు మీ జీవితంలో గూడా చేయుటకు సమర్థుడు, సమర్థవంతమైన గొప్ప శక్తి కలిగిన దేవుడు కాబట్టి, మీరు కూడా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్టుగా ప్రతి విషయమునందును ప్రార్థన విజ్ఞాపముల చేత మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అని చెప్పాడు. అలా మీ విన్నపములు దేవునికి తెలియచేస్తే మీరు దేని గురించి చింతింపకుండా ఖచ్చితంగా మీ జీవితంలో గూడా దేవుడు చేయవలసిన అద్భుతాలు ఏవైతే మీరు అడుగుతున్నారో అవన్నీ చేసి దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ.